ఉన్నాం. ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నరసింహ గారు, భారత్ జేహో పేపర్కి చీఫ్ ఎడిటర్, చైర్మన్ కూడా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముఖ్య అతిథిగా జిల్లా మన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కపర ప్రసాద్ గారికి, మరియు ఆదాప్ హైదరాబాద్ చైర్మన్ గారు సత్యం గారికి, మరియు మెయిన్ ఇక్కడ అంజన్న గారికి. మెయిన్ ఇక్కడ ఏంటంటే మన తెలంగాణలో మీ యూనియన్ పెట్టేసి ఇప్పుడు 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల నుంచి మెయిన్ హెడ్ ఆఫీస్ ఉండే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఫస్ట్ ఆఫీస్ అనుకుంటుంది కాన్స్టిట్యున్సీలో ఓపెన్ చేయడం చాలా సంతోషం ఉంది. రామునికి 14 సంవత్సరాలు అడవి వనవాసం ఉన్నట్టు మాకు 14 సంవత్సరాలు పోయిన ఏ గవర్నమెంట్ వచ్చినాక ఏదైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఏం లేదు, ఎందుకంటే మనం ఆనెస్ట్గా మాట్లాడుతున్నాం. సమస్యని ప్రజలకు ఉన్న ఏ సమస్యలు అనేది మన పబ్లిక్లో మీరు ప్రెస్ పెట్టేసి ఎప్పటికప్పుడు పబ్లిక్ తెలిసేటట్టు చేస్తున్నాం. ఆ ఎఫెక్ట్ మన మీద బాగా పడుతుంది అనుకుంటున్నాను నేను. అందుకే సార్ కూడా చెప్పినాం, అది మనం అల్పేరుగాని పోరాటం సార్, అది కంటిన్యూ చేద్దామని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాం. ఈ మధ్య కొద్దిగా బ్రేక్ అయిపోయింది, ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ రోజుల్లో పవర్ మీద ప్రజెంటేషన్ అంటే మన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నుంచే మీరు ప్రెస్ పెట్టేసి అది ఒక హైలైట్ అయిపోయింది. అది అయిన తర్వాతనే పీసీసీ వచ్చింది అనుకుంటా ఆయనకి. అట్లా అందుకని పీసీ అయినాక ఫస్ట్ పీసీ అయినాక అంటే మనం ఏంటంటే ప్రతి సమస్యని పబ్లిక్కి తెలిసేలా మీరు ప్రెస్ పెట్టేసి మన యూనియన్ తరఫు మనం చేస్తున్నాం. మిగతా యూనియన్లు పేరు వరకే కనపడుతున్నాయి, మిగతా ఎక్కడో లేదు. కాకపోతే ఏంటంటే వచ్చేదాన్ని పంచుకునేదాకా ఉంది, మనకు అట్లా ఏం లేదు. మన సమస్యను మనం సాల్వ్ చేసుకుంటా ప్రజల సమస్యని గవర్నమెంట్కి తెలిసేలా మనం చేస్తున్న యూనియన్ మొట్టమొదటి యూనియన్ ఇదే. అందుకని నాకు అనుకుంటే మంచి రోజులు వచ్చినాయి, ఎందుకంటే మొదటి ఆఫీసు ఇక్కడ నుంచి ప్రతి నియోజకవర్గంలో ఒక ఆఫీసు ఓపెన్ అవుతుంది. నేను కూడా చెప్పాను సార్కి, ఖచ్చితంగా మనం తిరగాలి సార్, ప్రతి కాన్స్టిట్యున్సీలో తిరుగుదాం. తిరిగేసి ప్రతి ఎక్కడ కమిటీ వేసేసి మనం ఏంటంటే యూనియన్, ఎందుకంటే యూనియన్ ఇప్పుడు మిగతా యూనియన్లు వేరండి. ఎందుకంటే వాళ్ళ అక్రిడిటేషన్ కార్డు వరకు ఏదో వాళ్ళను పోవడము గోకడం, అది వాళ్ళను రిక్వెస్ట్ చేయడం, అది చేయడం అంతవరకే అవుతుంది. కానీ సమస్య మీద నాకు తెలిసి 99% ఏ రిపోర్టర్ కష్టపడతలేరు, ఏ యూనియన్ కూడా ముందుకు రావట్లేదు. స్వార్థానికి కొంత ఎక్కువైంది కాబట్టి 99% మనం ఆనెస్ట్గా వర్క్ చేద్దాం. యూనియనే కాదు, ఎందుకంటే ఫస్ట్ మన యూనియన్ ఆవిర్భవించిన తర్వాత కర్ణాటకలో తెలంగాణ కోసం కర్ణాటకలో ఆ రోజు మల్లికార్జున ఖార్గే మినిస్టర్ ఉండే, ఆ రోజు జై తెలంగాణ ఐఆర్డబ్ల్యూజే మీటింగ్లో జై తెలంగాణ అని చెప్పి నినాదం పెడితే తీసుకుపోయి ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మొట్టమొదటి యుద్ధం మనదే అయింది. అంటే అట్లాంటి యుద్ధం చేసి కూడా వచ్చింది ఈ యూనియన్. అందుకని ఈ యూనియన్కు రేపు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అని ఇప్పటి నుంచి ఇంకా మీలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం యూనియనే ఈ రాష్ట్రంలో ఒక మంచి గుర్తింపు వచ్చేటట్టు, ఇప్పటికే గుర్తింపు ఉంది, ఎందుకంటే సమస్య మీకు కొట్లాడుతున్నాం. కానీ కాకపోతే ఏంటంటే జనాలకి ఏమైపోయిందంటే కొంతమందికి అరే ఏదో భయపెట్టేయడం, చిన్న ఛానల్ పెద్ద ఛానల్, చిన్న మీడియా పెద్ద మీడియా ఏది లేదు. సమస్యను ఎవరు తీసుకపోతే వాళ్ళే పెద్దలు, అంతేగాని చిన్న పెద్ద అనేది ఏం లేదు. అందుకని నరసింహరావు గారికి కంగ్రాట్ చెప్తున్నాను. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి ఆఫీసులు ఓపెన్ చేసి అందరు జర్నలిస్టులు ఏకదాటిగా సమస్య మీద కొట్లాడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సంతోషం.